హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఏం లేదండి, మరో చిన్న మినీ వ్లాగ్తో వచ్చేసా. అదేంటి అంటే మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము. అది ఎలా చేస్తున్నామో మొత్తం పూజా విధానాన్ని మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇదేనండి నేను ఫస్ట్ టైం చేస్తున్న వరలక్ష్మి వ్రతం. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, సరి చేసుకుంటా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంటిన్యూస్గా మా వీడియోస్ చూడాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెక్కతో తయారు చేసిన ఒక పీట ఉంది. దాన్ని తీసుకొని అమ్మవారి పీఠం కోసం మొత్తం నిండుగా పసుపు రాసి అందంగా పసుపు కుంకుమ బొట్లయితే పెట్టేస్తున్నా. అమ్మవారికి అలంకరణ పసుపు కుంకుమే కదా, అందుకని కొంచెం టైం పట్టినా చక్కగా బొట్లు పెట్టుకోవాలి. పూర్వం మన పెద్దలు గోమలంతో అయితే మట్టి ఇంట్లో అలికి ముగ్గులు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడైతే మొత్తం మనకి టైల్స్ గచ్చీళ్ళే ఉన్నాయి కనుక ఇలా పసుపుతో అలికి నిండుగా ముగ్గులు పెట్టుకున్నా. నాకు ముగ్గు పెట్టడం రాకపోయేసరికి మా అమ్మ చూసింది, వెంటనే తీసుకొని హెల్ప్ చేస్తుంది. దేవుని పాదాలు వేసి చక్కగా ముగ్గు పెట్టి దానిపైన మనం ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్న పీటనైతే సరిగ్గా పెట్టి దేవుళ్ళకి మొక్కింది. ఒక రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకొని పీట మీద ఇలా చూపిస్తున్నట్టు చక్కగా పరిచేసింది. చిన్న ఇత్తడి చెంబు తీసుకొని శుభ్రంగా కడిగి దాని చుట్టూ బొట్లు పెట్టుకుని పసుపు కుంకుమ అక్షంతలు ఒక కాయిన్ అయితే వేసుకున్నా. మా అమ్మ అయితే బంగారు వర్ణంతో ఉన్న కాయిన్ వేసుకుంటే మంచిదని చెప్పింది. మన దగ్గర ఏ కాయిన్ అయితే ఉందో అది వేసుకోవచ్చు. 5 రూపాయల కాయిన్ కానీ 10 రూపాయల కాయిన్ ఉంటుంది కదా, అదైతే మంచిది. తమలపాకులు పెట్టుకొని దానిపైన ఈ చెంబునైతే పెట్టుకున్నా. ఒక చిన్న మామిడి కొమ్మని ఈ చెంబులో అయితే పెట్టుకోవాలి. మామిడాకులు హిందూ పూజ ఆచారాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే అవి శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి. శ్రేయస్సు, సానుకూలత మరియు దైవిక ఆశీర్వాదాలను సూచిస్తాయి. ఇవి సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవత అయిన లక్ష్మీదేవితో కూడా సంబంధం కలిగి ఉంటాయి. ఒక కొబ్బరికాయని తీసుకొని దానికి నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి కళ్యాణి తిలకం బొట్టు పెట్టి ఇప్పుడు ఒక పచ్చ బ్లౌజ్ పీస్ని తీసుకొని కోన్ షేప్లో తయారు చేసి కలశం పైన పెట్టి అలంకరించుకున్నా. ఈ బ్లౌజ్ పీస్ పైన కూడా కళ్యాణి తిలకం బొట్టు అయితే పెట్టుకున్నా. ఎరుపు రంగు గాజులు శక్తి, అభిరుచి మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయని భావిస్తూ అమ్మవారికి ఎరుపు రంగు గాజులు అయితే వేసుకున్నా. పూజ చేస్తున్న మహిళలు కూడా శ్రేయస్సు ఆశీర్వాదాల కోసం ఎరుపు రంగు గాజులు అయితే వేసుకోవచ్చు. అమ్మవారి ప్రతిమను అయితే తయారు చేయాలనుకున్నా. అందుకని పసుపుతో కొద్దిగా అలికి చిన్న ముగ్గు పెట్టి ఒక పళ్ళెం పెట్టుకుని అందులో సరిపడినంత బియ్యాన్ని వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నా. అమ్మవారి ప్రతిమ కోసం మరో కొబ్బరికాయని తీసుకొని కుంకుమ పిండి బొట్లు అయితే పెట్టుకున్నా. దీనిపైన కూడా కళ్యాణి తిలకం బొట్టునైతే పెట్టుకున్నా. కొన్ని సందర్భాలలో నుదుటిపై కుంకుమను పూసుకోవడం కూడా వివాహిత స్త్రీ స్థితిని చిహ్నంగా పరిగణించబడుతుంది. అందువలన పసుపు కుంకుమ అనేవి కేవలం అలంకార అంశాలు మాత్రమే కాదు. ఇప్పుడు ఒక ఇత్తడి చెంబు తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు ఒక కాయిన్ అయితే వేసుకున్నా. కలశంలో నీరు నింపడం పవిత్రమైనదే. పూజ గదిలో నీటి పాత్ర ఉండడం వలన సానుకూల శక్తి ఆకర్షిస్తుందని మరియు దుష్ట శక్తులను దూరం చేస్తుందని నమ్ముతారు. ఈ కలశానికైతే ఇలా ఒక కర్ర కట్టుకొని దానిపైన మనం బొట్లు పెట్టుకున్న కొబ్బరికాయనైతే ఇలా పెట్టేశాను. దీనికి ఫేస్ చుట్టేసి చీర చుట్టడం అయితే నేను ఇందులో చూపించలేదు, దానికంటూ ఇంకో వీడియో చేస్తాను. ఇలా సపరేట్గా అంచు ఉన్న చీర వెతికి మరీ తెచ్చుకున్నా. అమ్మవారిని అయితే మా అమ్మ రెడీ చేసింది. ఈ చీర కట్టడం అన్నీ చీర కట్టేసిన తర్వాత జాకెట్ ముక్కతో అయితే ఇలా అలంకరించుకున్నాము. అమ్మవారి కోసమనే కొన్న ఈ వడ్డానాన్ని వేసి అమ్మవారికి అయితే గాజులు వేసేసా. నేను ఈ ఎరుపు పచ్చ గాజులు ఎందుకు ఎంచుకున్నానంటే ఎరుపు మరియు ఆకుపచ్చ గాజులు పూజా ఆచారాలలో సంకేత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఎరుపు గాజులు శక్తి, శ్రేయస్సుకి సూచన. ఆకుపచ్చ గాజులు అదృష్టం, సంతానోత్పత్తి, సామరస్యంతో ముడిపడి ఉంటాయి. నేనైతే చిట్టి గాజులతో ఒక దండనైతే తయారు చేసా. దీనికోసం ఇంకో వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. అమ్మవారికి అయితే ఈ గాజుల దండతో అయితే అలంకరించాను.
తర్వాత పూలదండతో కూడా అమ్మవారిని అలంకరించుకొని ఈ పీఠాన్ని మళ్ళీ సర్ది పెట్టుకున్నాను. కలశం దైవత్వానికి చిహ్నం. ఇది ఒక పవిత్రమైన పాత్ర. ఇది దైవిక ఉనికిని సూచిస్తుంది మరియు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. మన హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహాలలో, గృహప్రవేశాలలో, పండుగలలో కలశం పెట్టడం ఒక ఆచారం. ఇది శుభప్రదమైన ప్రారంభం. ఒక 5 పొరల దారాన్ని తీసుకొని పసుపు కొమ్ముకి కట్టి కలశాన్ని అయితే ఇలా అలంకరించుకున్నాను. ఒక చెరుకు ముక్క కూడా పెట్టుకున్నాను. కలశం అయితే చాలా అందంగా ఉంది కదా. అమ్మవారిని కూడా అంతే అందంగా అలంకరించుకున్నాను. మీరు కూడా చూసేయండి. శ్రావణ శుక్రవారంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. నేనైతే కుదిరినంత వరకు ప్రతి సంవత్సరం చేయడానికి ట్రై చేస్తాను. పత్తితో వస్త్రం తయారు చేసి కలశానికి అయితే అలంకరించుకుంటున్నాను. 2 తమలపాకులు పెట్టి పసుపు గణపతిని తయారు చేసుకున్నా. గణపతి విగ్రహాన్ని పసుపుతో తయారు చేసి పూజ సమయంలో గణేశుని ప్రాతినిధ్యంగా ఉంచుతారు. పసుపు గణపతి అనేది దేవత యొక్క ప్రతీక. ఏ పూజ కానీ, ఏ వ్రతం కానీ, ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘ్నేశ్వర పూజ చేయాలి. ఇప్పుడు నేను తయారు చేసుకునే పసుపు గణపతికి అయితే బొట్టు పెట్టి వస్త్రాన్ని సమర్పించుకున్నా. పువ్వులు, గరికపూసలతో గణపతి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ కంప్లీట్ చేసుకున్నా. కాసుతో అమ్మవారిని అలంకరించడానికి నవగ్రహాలతో పోలిస్తూ 9 వరుసలు తాడు అల్లుకొని పసుపు తాడులా తయారు చేసుకున్నాను. పంచభూతాలని సూచిస్తూ 5 వరుసలు తాడు తయారు చేసుకుని తోరం కూడా కట్టుకోవాలి. వరలక్ష్మీదేవి అలంకార ప్రియురాలు గనుక పూజ చేస్తున్న మనం కూడా అలాగే అలంకరించుకోవాలి. దేవత మనల్ని బంగారం మాత్రమే కావాలి అని అడగలేదు. పసుపు కొమ్ముతో కూడా అలంకరించుకోవచ్చు. పసుపు వర్ణంతో కూడింది అంటే బంగారం కూడా ఉంటుంది కనుక స్తోమతను బట్టి మనకి ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ముందుగా మా ఇంటి దైవమైన శ్రీరాముని ముందు దీపాన్ని వెలిగించుకున్నాను. అక్షంతలు, పూలు వేసుకుని దీపాన్ని అయితే సమర్పించుకున్నాను. దీపం వెలిగించడం అనేది సానుకూల శక్తులను ఇంటికి లేదా ఆలయాల్లోకి ఆహ్వానించడానికి మార్గం. వెలుగు చీకటిని పారదోలినట్టు దీపం ప్రతికూలతను, దుష్టశక్తులను మరియు అజ్ఞానాన్ని పారదోలుతుందని నమ్మకం. అగరబత్తిని వెలిగించి శ్రీరామునికి సమర్పించుకున్నాను. మన వరాలిచ్చే వరలక్ష్మీదేవి వ్రతానికి తోరం ఎలా కట్టాలి, కలశం ఎలా పెట్టాలి అని పూర్తిగా నేను వివరించాను. భక్తి శ్రద్ధలతో దీపాన్ని వెలిగించుకున్నాను. ఈ వ్రతానికి ఎలాంటి నియమాలు, నిబంధనలు అవసరం లేదు. నిశ్చలమైన మనస్సుతో చేస్తే అదే సరిపోతుంది. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు లభిస్తాయి. స్త్రీలు దీర్ఘకాలికంగా సుమంగిలిగా ఉండాలంటే ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిది. వరలక్ష్మీదేవి అంటే వరాలిచ్చే దేవత కనుక మనకు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన పశు సంపద, జ్ఞాన సంపద, ధన సంపద వంటి సంపదలను ఇస్తుంది. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే మొదటి పౌర్ణిమతో ఉన్న శుక్రవారంలో చేసుకుంటే చాలా మంచిది. ఈ వ్రతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే ఇంటిల్లిపాది నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని గుమ్మంలో ముగ్గు పెట్టి ఇంక వరలక్ష్మి వ్రతాన్ని అయితే ప్రారంభించాలి. మొదటిసారి వరలక్ష్మి వ్రతం చేస్తున్న వాళ్ళు, అంటే ఇది వరకు ఎప్పుడూ చేయకుండా ఇదే ఫస్ట్ టైం అన్నవాళ్ళు కలశాన్ని అయితే పెట్టుకోవచ్చు. కలశం పెట్టకూడదు, పెట్టొచ్చు అనడానికైతే ఏమీ లేదు. కానీ ఒక ముఖ్యమైన నియమాన్ని మాత్రం పాటించాలి. అదేంటి అంటే అఖండ దీపం పెట్టాలి. సాయంత్రం వరకు దీపం వెలుగుతూనే ఉండాలి.
చిన్న పళ్ళెం తీసుకొని 4 తమలపాకులు పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన పసుపు కొమ్ములు, గురిగింజలు, మంచి పగడాలు, గవ్వలు వరలక్ష్మీదేవికి సమర్పించుకున్నాను. ముందుగానే చూపించాను కదా, 5 పూముల దారాన్ని తీసుకొని తోరం అయితే తయారు చేసుకున్నాను. నేను తయారు చేసుకున్న తోరాన్ని ఒకటి అమ్మవారికి సమర్పించి వరలక్ష్మి వ్రత కథ అయితే చదువుకుంటూ పూజను చేసుకున్నాను. మరొకటి నేను కట్టుకున్నాను. కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు తోరాన్ని ఎడమ చేతికి కట్టుకుంటారు, కానీ వరలక్ష్మి వ్రతంలో మాత్రం కుడి చేతికి కట్టుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం చేయడం అయితే నాకు ఇదే ఫస్ట్ టైం. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఫాలో అవుతా. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కనుక మా అమ్మని పిలవగానే వచ్చి పూజ అంతా తనే చేసి దగ్గరుండి తనే మొత్తం హెల్ప్ చేసి నా చేత చేయించింది. ప్రసాదాలన్నీ వండడంలో హెల్ప్ చేసింది, ఎలా చేయాలో కూడా చెప్పింది. మంగళహారతితో అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది. మొదటి సంవత్సరం నేను చేసుకునే వరలక్ష్మి వ్రతం 3 వాయినాలు పెట్టుకున్నాను. 5 రకాల పళ్ళు, 5 రకాల పూలు, 5 రకాల ప్రసాదాలతో అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళకు ఉన్నది పెట్టుకొని చేసుకోవచ్చు. పులిహోర, కొమ్ము శనగలు, చక్కెర పొంగలి, ఈ ప్రసాదాలన్నీ మా అమ్మ చేసి నాకైతే చూపించింది. నేను మా అమ్మకి ఇచ్చే వాయనం ఒక బ్లౌజ్ పీసు, తమలపాకులు, ఒక్క కొమ్ము శనగలు, ఒక కాయిన్, 2 అరటిపళ్ళు, కాడలు అయితే మన వైపు ఉండేలా ఇచ్చుకున్నాను. మనం ఎంత పెద్దవాళ్ళైనా మన పేరెంట్స్కి మాత్రం చిన్నపిల్లలమే, అప్పుడే పెద్దవాళ్ళు అయిపోయావా అని అమ్మ అంటుంది. ఈ సంవత్సరం మా వరలక్ష్మి వ్రతం ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా మంచిగా జరిగింది. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.